అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీకి ఒక మంచి సవాలండి. నిజంగా వాళ్ళు దీన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తే, నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే అంశం మీద వాళ్ళు టీడీపీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే, దేశంలో తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీ ఇంకోటి ఉండదు. నెత్తిన పెట్టుకుంటారు జనం. అండ్ దేశవ్యాప్తంగా కూడా మహిళలు ఈ పార్టీ గురించి చర్చించుకుంటారు. అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సామాన్య మహిళలు కూడా ఈ పార్టీకి కనెక్ట్ అవుతారు. ఇతర వ్యతిరేకతలన్నీ మర్చిపోయి నిజంగా ఈ పార్టీ మహిళల కోసం ఏదో చేస్తోంది అని మద్దతిచ్చే అవకాశం కూడా ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి దేశం మొత్తం ఒక అంటే ముందడుగు అనమాట. ఇంకా ఈ పార్టీనే అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారు. అదేమిటంటే, నారా లోకేష్ గారు మొన్న మహానాడులో మహిళలకు 33% రిజర్వేషన్లు ఇస్తాము 2029 ఎన్నికల నుంచి అని చెప్పారు, గుర్తుందిగా. దాన్ని టీడీపీ వాళ్ళు విస్తృతంగా జనంలోకి తీసుకువెళ్తున్నారు, ప్రమోట్ చేస్తున్నారు, గుర్తుందిగా. నేనేమంటానంటే 2029 వరకు ఎందుకు, ఈ నెల ఇంకో 4-5 రోజుల్లో రాజ్యసభ సభ్యులను ప్రకటించబోతున్నారు. 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఆ 4 కూటమికే దొక్కుతాయి. 4లో 3 తెలుగుదేశం పార్టీకే దొక్కుతాయి. కాబట్టి ఈ 3ట్లో 1 మహిళలకు ఇచ్చేయండి, 2 మీరు ఎవరికి ఇస్తారో ఇచ్చుకోండి. అలా చేస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ దేశంలో అన్ని రాజకీయ పార్టీల దృష్టిలో కూడా పడుతుంది. సాధారణంగా మహిళలకు రాజ్యసభ స్థానాలు ఇవ్వడమే అరుదు. రాజ్యసభలో మహిళల ప్రాతినిధ్యమే తక్కువ. అందులోకి ఎటువంటి కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎటువంటి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక సాధారణ మిడిల్ క్లాస్ మహిళకు బాగా ఉన్నత విద్యావంతురాలై మంచి విషయ పరిజ్ఞానం ఉండి ఈ జంజీ పాలిటిక్స్ మీద, ఈ దేశం మొత్తం దేశ సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితుల మీద, మన రాష్ట్ర సమస్యల మీద స్పష్టమైన అవగాహన ఉన్న ఒక సాధారణ మధ్యతరగతి లేదా పేదింటి మహిళను, బాగా చదువుకున్న యువతిని లేదా ఒక నిరుద్యోగిని లేదా ఒక గృహిణిని రాజ్యసభకు పంపించండి రాజ్యసభకు. అద్భుతం. అంటే అలా వెళ్ళే వాళ్ళు అద్భుతాలు చేస్తారని నేను చెప్పట్లేదు, కానీ ఇతర పార్టీలు దీన్ని అనుసరిస్తాయి. అరే, ఒక సాధారణ మహిళ, సాధారణంగా రాజ్యసభ అంటే మనలో ఏముంటుంది, అరే రాజ్యసభకు వెళ్ళాలి అంటే మినిమం ఒక 200 ఉండాలి, సో బాగా డబ్బులు ఖర్చు పెట్టాలి, లాబింగ్లు చేయాలి, పైరవీలు చేయాలి, కార్పొరేట్ శక్తులకే అది సాధ్యం, సామాన్యులకు రాజ్యసభ అనేది సాధ్యం కాదని చాలామంది అనుకుంటారు. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మొన్న పార్టీ పరమైన కమిటీల్లో, పోలిట్ బ్యూరోలో ఎలాగైతే 2 సామాన్య కార్యకర్తలకు అవకాశం కల్పించారో, ఇప్పుడు 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి కాబట్టి అందులో 33% అంటే 4 ఖాళీ అవుతున్నాయి, అందులో 3 టీడీపీకి వస్తున్నాయి కాబట్టి అందులో 33% అంటే 1 మహిళలకు ఇవ్వచ్చు కాబట్టి ఇచ్చేయండి. ఇవ్వడం కూడా ఎవరో డబ్బులు తీసుకొని కార్పొరేట్ శక్తులకో, లేదంటే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టుల వాళ్ళకో, లేదంటే ఆల్రెడీ రాజకీయ వారసత్వం ఉన్న వాళ్ళకో కాదు. అలా ఇచ్చిన నిరుపయోగమే. ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం విషయ పరిజ్ఞానం అండ్ దేశ రాజకీయ సామాజిక ఆర్థిక పరిస్థితుల మీద అవగాహన ఉండి ఆంధ్రప్రదేశ్ సమస్యల మీద విస్తృతంగా స్టడీ చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, పిహెచ్డీ చదివిన వాళ్ళు, లేదంటే బాగా రాష్ట్రం గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు మహిళలు. అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇస్తే అసలు టీడీపీ చరిత్ర మారిపోద్ది. టీడీపీకి సెల్యూట్ చేయొచ్చు. సో ఇది నిజంగా సవాలే. ఈ సవాల్ని స్వీకరిస్తే మాత్రం టీడీపీకి సెల్యూట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.